విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో మృతదేహాల గుర్తింపు సవాలుగా మారింది. అధిక ఉష్ణోగ్రతతో ఉక్కు ద్రవం మీద పడటం వల్ల శరీరాలు కాలిపోవడంతో గుర్తుపట్టలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం విశాఖ కేజీహెచ్లో మృతదేహాలకు DNA పరీక్షలు నిర్వహిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఘటనలో 8 మంది మరణించగా భానుకుమార్, రమణ, అప్పలరాజు మృతదేహాలను అధికారులు గుర్తించారు. మిగిలిన వారి మృతదేహాలను గుర్తించేందుకు బాధిత కుటుంబాల నుంచి నమూనాలను సేకరించి విజయవాడ ల్యాబ్కు పంపుతున్నారు. మృతదేహాల గుర్తింపు తర్వాత బంధువులకు అప్పగించనున్నారు. ఇప్పటికే స్వస్థలాలకు మృతదేహాలను తరలించేందుకు అధికారులు వాహనాలను సిద్ధం చేశారు. నిన్న నైట్ డ్యూటీ అయింది. మధ్యాహ్నం వాళ్ళ HOD ఎవరో ఫోన్ చేసి రండి ఆఫీస్కి అంటే వెంటనే అమాంతంగా లేసైనా గబగబా ఉన్న భోజనం తినేసి గబగబా పరిగెట్టారు. మేము అప్పటికి చెప్పాం, నాన్న చేయలేకపోతే వదిలేనానా అంటే. ఆయనకి డ్యూటీ మీద అంత మమకారం అండి, ఇష్టం ఆయన డ్యూటీ అంటే. ఆయన స్నేహితులు ఎప్పటి నుంచో వాళ్ళతోనే ఉంటాడు ఆయన ఎక్కువ. మేము కూడా ఇలా జరుగుతుంది అనుకోలేదు సార్. మా దురదృష్టం అండి అంతే. డ్యూటీకి వెళ్ళేటప్పుడు మొబైల్, పెన్ను నేనే ఇచ్చాను అనమాట. మా తాతగారు వచ్చాను, నేను ఎప్పుడు లేని ఆయన కొన్ని రోజుల తర్వాత వచ్చారనమాట. ఆయన మేము కలిసి మాట్లాడుకున్న తర్వాత బయటికి వెళ్ళాం. అలా మా ఫాదరు నేషనల్ అవార్డు విన్నరు. ప్లాంట్లోనే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేయడం వల్ల ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇవ్వాల్సిన అవార్డు సెంట్రల్ మినిస్టర్ ఇచ్చారు. ఆ రోజు ఢిల్లీలో అవార్డు తెచ్చుకున్న వ్యక్తి ఆయన. మిషన్లో ఉన్నవాడికి ఇద్దరితో పని చేస్తే ఎలా సార్ అది? కానీ 20-30 మందిని పెట్టుకోవాలి కదండి. వాళ్ళు 20-30 మంది పెట్టుకోకుండా 10 మందితో ఇచ్చేస్తే ఎలాగండి? కానీ బాడీ మాదే సార్, అది నాకు రావట్లేదు చెప్పలేదు. మాకు బామ్మర్ది అవుతారు, డొంకాడు కాలనీ సార్. మా బామ్మది గారు సార్. ఆయన నక్క రాజు అండ్ రాజు పేరు. 13 సంవత్సరాలు పైన కాంట్రాక్ట్ బి షిఫ్ట్ సార్. పెళ్ళయింది సార్, 2 పిల్లలు సార్, చిన్న పిల్లలు సార్. లేదు సార్, మా విలేజ్ మా దూరం కొద్దిగా తెలుసుగానే ఇంకా అప్పటికప్పుడు ట్రైన్ వచ్చాం. చేసాం సార్. పోస్ట్ మార్టం అవుతుందమ్మా తీసుకెళ్ళిపోతుందని చెప్పేసి అన్నారు సార్.